కూకట్పల్లి వసంతనగర్లో ఒక ఇంటిలో స్పా పేరుతో అసాంఘిక కార్యకలాపాలు అంటే అమ్మాయిలని తీసుకువచ్చి వ్యభిచారానికి పాల్పడుతున్నటువంటి గుట్టు రట్టుని చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ ఇల్లు చూస్తే ఒక ఫ్యామిలీ ఉండేటువంటి ఇల్లు. ఎవరు కూడా కనీసం బ్యాచులర్స్ కూడా ఇలాంటి ఇల్లులు ఇవ్వరు అనేలా మనకు కనిపిస్తుంది. కానీ స్పా రన్ చేస్తాము అని చెప్పేసి సురేందర్ అనే వ్యక్తి గత 3 సంవత్సరాల క్రితం ఈ ఇంటిని రెంట్కి తీసుకున్నాడు. కేవలము వ్యభిచారం చేయడానికి మాత్రమే అమ్మాయిలని వలవేసి డబ్బులు ఆశ చూయించి పేదరికంలో ఉన్నటువంటి అమ్మాయిలు, లేదు అని అంటే ఇతరితర సమస్యలతో డబ్బు కోసము బాధపడుతున్నటువంటి అమ్మాయిలని టార్గెట్గా తీసుకొని వచ్చేటువంటి కస్టమర్స్కి అమ్మాయిలని వలగా వేస్తూ ఈ వ్యవహారానికి పాల్పడుతున్నట్లు స్థానికులంతా కూడా పోలీసులకి ఫిర్యాదు చేయడంతో నిన్న రంగంలోకి దిగినటువంటి పోలీసులంతా గుట్టు రట్టు చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిన్న ఎగ్జాక్ట్గా 2:30 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులు లోపలే ఉన్నటువంటి సురేందర్ని దాదాపు గంటకి పైగానే విచారించారు. అసలు లోపల ఉన్నటువంటి అప్పటికే కొంతమంది కస్టమర్లను తీసుకొచ్చి అమ్మాయిలని అంటే ఒకసారి మనం ఈ ఇల్లు చూస్తే ఇదంతా డూప్లెక్స్, కింద వచ్చేటువంటి వాళ్ళకి రిసెప్షన్ ఎంట్రీ చేస్తారు, ఆ తర్వాత పైకి తీసుకువెళ్తారు. ఎవరైనా సరే లోపలికి వెళ్ళాలంటే డైరెక్ట్గా కూడా ఇక్కడ నుంచే ఎంట్రన్స్ ఉంటుంది, డూప్లెక్స్ కాబట్టి పైకి వెళ్ళడానికి ఎక్కడ యాక్సెసిబిలిటీ ఉండదు, ఎవరు వచ్చినా ఇటే వస్తారు, ఎలాంటి అనుమానం రాదు అని చెప్పేసి సురేందర్ ప్లాన్ ప్రకారమే ఇంటిని తీసుకోవడం ఆ తర్వాత రన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూస్తే జయశ్రీ ఆయుర్వేద బ్యూటీ అండ్ స్పా అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ కూడా రాశారు. ఒకసారి ఆ నెంబర్కి మనం కాల్ చేద్దాము, వాళ్ళు అటెండ్ చేస్తారా, అసలుకి ఎవరు ఈ స్పాని రన్ చేస్తున్నారు, ఎలాంటి కార్యకలాపాలు జరుగుతాయి అనేది కూడా వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఆ నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. ప్రస్తుతం సురేందర్ పోలీసు అదుపులో ఉన్నాడు. సురేందర్తో పాటు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే నిన్న ఎప్పుడైతే ఇక్కడికి వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత పోలీసులే ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఒకసారిగా షాక్ అయిపోయారు. అంటే ఇదంతా కూడా ఒక ఫ్యామిలీ ఉండేటువంటి అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. బయట నుంచి లోపల చూస్తే కొంతమంది అమ్మాయిలతో అబ్బాయిలు రూమ్స్లో ఉండడం, వ్యభిచార గృహంగా దీన్నంతా కూడా మార్చేయడంతో లోపల కండోమ్స్ కావచ్చు, లేకపోతే ఇతరితర అన్నీ దొరకడము. అతన్ని నేను ప్రశ్నించగా ఇది కేవలం స్పా అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అది కాదు అని తెలిసినటువంటి పోలీసులు పక్కా సమాచారంతోనే ఉన్నారు కాబట్టి బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి, లోపల డైరెక్ట్గా వెళ్ళేటువంటి యాక్సెస్. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ లోపలికి కేవలం రిసెప్షన్ వరకు మాత్రమే వస్తారు, కానీ పైకి రాలేరు అని చెప్పేసి ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే తమ మొబైల్ ఫోన్స్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి స్పా సెంటర్కి సంబంధించి తాను నడిపేటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు, లేకపోతే అసలుకి ఇప్పటివరకు ఎవరెవరు ఇతని దగ్గరకు వచ్చారు, అతను మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్, వీటన్నిటిని డీటెయిల్స్ని కూడా పోలీసులన్నీ కూడా తీసుకున్నారు. అయితే ఇలాంటి చాలా సెంటర్స్లో స్పా సెంటర్స్ అని చెప్పేసి పేర్లు పెట్టడము, ఆ తర్వాత ఇలాంటి వాటికి పాల్పడుతున్నటువంటి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని కూడా అటు స్థానికులు చెప్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు కాబట్టి పలుమార్లు సురేందర్కి చెప్పినప్పటికీ తను వినకపోవడంతో వీళ్ళు ఒకసారిగా కంప్లైంట్ రేస్ చేయడము, ఆ తర్వాత యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వాళ్ళంతా కూడా ఈ 9 మందికి సంబంధించి అంటే ఒకేసారి రైడ్స్ చేయడం వల్ల 9 మంది వీటిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి అమ్మాయిలందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. అయితే ఇలాంటి దందాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, మరొక చోట ఇలాంటివి జరగకుండా ఉండాలి అనంటే వీళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి వాటిల్లో ఎక్కువగా స్పా సెంటర్ల పేర్లతో వ్యభిచారం రన్ చేయడము, ఎంతోమంది అమ్మాయిలని వలలు వేయడము, ఇలాంటివి కేవలం డబ్బుల కోసమే రన్ చేస్తున్నారు. చాలా ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా రైడ్స్ చేసి వీటిని కట్టడి చేయాలని కూడా అటు స్థానికులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, కూకట్పల్లి.